అక్కడి నుంచి మేము సరియా వాటర్ ఫాల్స్కి వెళ్తే బయలుదేరాము. సో ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలో కనెక్ట్ అవుతాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అంటిల్ దెన్. లోపలికి అలా వస్తే సరియా జలపాతం అని చెప్పి మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది. సో ఆ బోర్డు నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట సరియా వాటర్ ఫాల్స్కి. సో ఇలా లోపలికి వెళ్ళిపోతే మనం సరియా వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోతాం. సో ఇదే రూట్ నుంచి మనం రావాలన్నమాట. సో సరియా వాటర్ ఫాల్స్కి ఈ రూట్ అయితే అసలు ఏం బాగాలేదు. సో ఇలా మనం ఆ రూట్ నుంచి వస్తే సో ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేసి సో జస్ట్ చిన్న స్ట్రీట్లా ఉంది లోపలికి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకు ఆ వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోతాము. సో చాలామంది అయితే ఈ వాటర్ ఫాల్స్ని విజిట్ చేస్తున్నారు, చాలామంది స్నానాలు కూడా చేస్తున్నారు. కానీ మేము చేద్దాం అనుకున్నాం కానీ మాకు డ్రెస్సెస్ అయితే ఏమీ లేవు. సో అందుకే నార్మల్గా షూట్ చేసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చామన్నమాట. సో షూట్ చేసి వెళ్ళిపోదాం. సో వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. సౌండ్ అయితే బయట వరకు వస్తుంది, ఆ సౌండ్నెస్ మనకు తెలుస్తుంది. సో ఇలా లోపలికి వెళ్ళాలి. సో జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సో ఇదే ఆ వాటర్ ఫాల్స్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చాలామంది వెకేట్ కూడా చేసేస్తున్నారు ఇంకా. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. సో వాటర్ ఫాల్స్ అయితే చూసారు కదా. సో ఇలా ఈ వేలో మనం రావాలి. సో ఇక్కడ నుంచి మెయిన్ వాటర్ ఫాల్స్ అంటే కొండ మీద నుంచి పడే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే సో ఇలా చూసారా, ఇలా ఈ వేలో వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ కర్ర ఒకటి సపోర్ట్ ఉంది, ఆ కర్ర సపోర్ట్ పట్టుకొని మనం లోపలికి వెళ్ళాలి. సో నేనైతే చూపిస్తాను చూడండి ఎలా. సో ఇలా అయితే వెళ్ళాలి. సో ఇక్కడ కర్ర గ్రీన్ కలర్ కర్ర ఒకటి కనిపిస్తుంది కదా. సో ఆ కర్ర పట్టుకొని సపోర్ట్తోనే వెళ్ళాలి మనం, లేదంటే మనం జారిపోయి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. కానీ వాటర్ అయితే లాగేస్తుంది అనమాట మనుషుల్ని, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో బీ కేర్ఫుల్ అనమాట. అమ్మో, సో ఇక్కడ నుంచి కర్ర పట్టుకున్నా.
ఫ్యాన్ తెచ్చిపోయింది. బాబా అయ్యో సో వాటర్ అక్కడి నుంచి క్రాస్ చేసి వస్తే ఈ చిన్న రూట్లో వెళ్ళాలి. వామ్మో ఏంటిది. సో ఈ చిన్న రూట్లో నుంచి వెళ్తే మనం మెయిన్ కొండ మీద నుంచి పారే వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. సో చాలా స్లిప్పరీగా ఉంది, చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సపోర్ట్ ఏ చెట్టు పడితే చెట్టు పట్టుకొని ఎక్కాలన్నమాట, లేదంటే చాలా జారిపోతాం. చాలా రిస్కీ కూడా. చూసారా ఇక్కడ, అమ్మో. సో ఏ పాము ఏది ఏమొస్తా మనకి ఇంకా తెలియదు, కానీ మన సేఫ్టీ మనదే. చాలా జాగ్రత్తగా కిందన చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇటు సో ఇటు లెఫ్ట్. అవునవును. సో ఈ వాటర్ ఫాల్స్కి రావాలంటే టికెట్ అయితే తీసుకోవాలి. సో పర్ హెడ్ 20 రూపీస్. సో టికెట్ తీసుకున్న తర్వాత మనం వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. సో ఇతను ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, ఈ వాటర్ ఫాల్స్ యొక్క ఇదేంటి అనేది ఇతని మాటల ద్వారా మనం ఒకసారి కనుక్కుందాం. సో మీరు చెప్పండి. హుదూద్ తుఫాన్ నుంచి ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని మాకు ఇదిగో పోలీసులు మాకు ఇదిగో గుర్తింపు కార్డులు ఇచ్చి కాపలా కాయించుతున్నారు. ఇక్కడ అప్పటి నుంచి కాస్తున్నాం. హుదూద్ తుఫాన్ నుంచి హుదూద్ తుఫాన్ నుంచి కరోనా గట్రా కూడా చూసినాం, కానీ మరి అన్నట్టు అప్పటి నుంచి కాస్తున్నాం. చాలామంది వస్తుంటారు, కానీ మరి వచ్చినా సరే ఇక్కడ డేంజర్, ఇక్కడ దిగకూడదని పైకి వెళ్ళమంటాము. పైన మామూలుగా స్నానాలు చేయడానికి గట్రా అది ఇది ఉంటుంది, అక్కడే చూసి వెళ్ళిపోరండి. కానీ మరి ఇక్కడ దిగకండి, భోజనాలు గట్రా చేయడం కానీ కూర్చొని ఒక గడియ విశ్రాంతి తీర్చుకోవడం కానీ ఇది చేయవచ్చు అని చెప్తాము. చాలామంది వస్తున్నారు, ఇక్కడే వంటలు చేసుకొని తిని ఎవరైనా పార్సిల్ తెచ్చుకుంటే ఇక్కడే భోజనాలు చేసి మీదకి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ అన్నట్టు రెండోది మూడోది చూసి అక్కడ ఎంజాయ్ చేసి వచ్చి వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ అండి. సో ఒకప్పుడు ఏంటంటే ఇక్కడే మనకి స్నానం చేయడం కానీ అవి కానీ ఉండేవి, కానీ ఇక్కడ చాలా మంది చనిపోతున్నారని చెప్పి ఈ రూట్ అయితే క్లోజ్ చేసి సో పైకి అంటే బాహుబలి వాటర్ ఫాల్స్ అన్నాను కదా, సో ఆ పై వరకు వెళ్ళి అక్కడే స్నానాలన్నీ అవే చేయాలన్నమాట. సో ఈ ప్లేస్ ఏంటంటే కిందన జస్ట్ కుక్ చేసుకోవడానికి భోజనం చేయడానికి సో ఈ ప్లేస్ అయితే యూజ్ చేస్తారు, కానీ ఇక్కడైతే స్నానాలు ఏమీ లేవు. ఓన్లీ పైకి వెళ్ళి బాహుబలి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళే చేయాలి ఎవరైనా సరే స్నానం. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బీ కేర్ఫుల్. సో ఫస్ట్ లెవెల్ వాటర్ ఫాల్ చూసాం కదా, సో ఇలా మెట్లెక్కి వెళ్తే మనకి ఇంకో లెవెల్ వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. సో ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. కానీ ఫుల్ ట్రక్కింగ్ అండి, చాలా అస్సలు నడుస్తూనే ఉండాలి. దానితో రోడ్డు కూడా అసలు బాగాలేదు. ఇక్కడైతే చిన్న స్టెప్స్ ఉన్నాయి. బాబోయ్ ఫుల్ ఫారెస్ట్. సో ఇక్కడ నుంచి మనం మెట్లు ఎక్కేసి సెకండ్ లెవెల్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం.
ఫైనల్లీ బాహుబలి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఈ కొండ ఎక్కాలన్నమాట. సో ఈ కొండ ఎక్కేసి 3rd లెవెల్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోదాం. సో అందరూ చాలా ఇబ్బంది పడితే ఎక్కుతున్నారు. అమ్మో ఫుల్ ట్రక్కింగ్, చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి, స్కిప్ కూడా అయిపోతాం. సో ఫైనల్ ఎక్కేసాం. సో ఇక్కడ ఇంతవరకు వస్తే మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. చూసారా, ఇదే మెయిన్ వాటర్ ఫాల్. సో దీనికోసం అని చెప్పి కింద నుంచి పై వరకు ఎక్కాను. అమ్మో అస్సలు ఓపికైతే లేదు, ఫుల్ వెళ్ళిపోయాను అనమాట. సో ఫైనల్లీ సరియు వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. సో దీనికే బాహుబలి వాటర్ ఫాల్స్ అని ఒక పేరు కూడా పెట్టారు. సో కింద నుంచి పై వరకు రావాలంటే చాలా రిస్కీ, చాలా ఓపిక ఉండాలి. నేను ఎక్కాను కానీ చాలా ఆయాసం అయితే వచ్చింది. కానీ అట్ ది ఎండ్ ఈ వాటర్ ఫాల్స్ అయితే చూసాను కాబట్టి అంత స్ట్రగుల్ అంతా నాకు ఇప్పుడైతే లేదు. సో ఫైనల్లీ వాటర్ ఫాల్స్ అయితే చూపించాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కిందనే ఉండిపోయారు, నేను ఒక్కనే ఎలాగైనా చూపిద్దామని చెప్పి పై వరకు అయితే వచ్చాను. సో ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే రీచ్ అయిపోయాను. సో ఇదే వాటర్ ఫాల్స్. సో ఎవరైనా ఫ్రెండ్స్తోని, మెయిన్లీ ఫ్రెండ్స్తో అయితే చిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. సో అందరూ ఎవరైతే ఈ సరియా వాటర్ ఫాల్స్ వద్దాం అనుకున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రావచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఇంకా కిందకి దిగిపోయి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో లాస్ట్గా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని.